ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కోసం మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు పాకిస్తాన్ నాయకత్వం అంటగాగుతుండటం వల్ల స్వయానా ఇరాన్ కీలక నేతలే ఇస్లామాబాద్ నిష్పాక్షికతను ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పాకిస్తాన్ను ఎలా నమ్మాలని నిలదీస్తున్నారు. దీంతో అమెరికా ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కోసం మధ్యవర్తిగా పాకిస్తాన్ తన దౌత్య ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ నిష్పాక్షికతను, తటస్థ వైఖరిని టెహ్రాన్ ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మధ్యవర్తిగా పాకిస్తాన్ పాత్రపై ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయి అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు పాకిస్తాన్కు తగిన విశ్వసనీయత లేదని రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తమకు మంచి స్నేహితుడు, పొరుగు దేశమే అయినప్పటికీ చర్చల విషయంలో అది అమెరికా వైపు మొగ్గు చూపుతుందని అనుమానం వ్యక్తం చేశారు. పాక్ అధికారులు ఎప్పుడూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయోజనాలనే పరిగణలోకి తీసుకుంటారని, అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడలేరని ఆయన విమర్శించారు. మధ్యవర్తి నిష్పాక్షికంగా ఉండాలి తప్ప ఒక పక్షానికే మద్దతు తెలపకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగానే అమెరికా ఇరాన్ మధ్య దౌత్య చక్రం తిరుగుతోంది. ఇరాన్పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించినప్పుడు, ఇటీవల దాన్ని పొడిగించినప్పుడు కూడా ట్రంప్ పాకిస్తాన్కే క్రెడిట్ ఇచ్చారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ విజ్ఞప్తుల వల్లే ఇరాన్పై దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా కూడా ఇరాన్తో ప్రత్యక్ష చర్చలను జరపబోమని, పాకిస్తాన్ ద్వారా ఫోన్లోనే సంప్రదింపులు జరుపుతామని ట్రంప్ చెబుతున్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తాజాగా ఇస్లామాబాద్ ను సందర్శించి షహబాజ్ షరీఫ్, అసీం మునీర్తో భేటీ అయ్యారు. అమెరికాతో ఒప్పందం విషయంలో ఇరాన్ డిమాండ్లు, ప్రతిపాదనలను వారికి అరాక్చీ సమర్పించారు. అందులో ప్రస్తుతానికి అణుచర్చలను వాయిదా వేసి తదుపరి దశలలో వాటిని చేపట్టాలని ఇరాన్ సూచించింది. నష్టపరిహారం, భద్రతా హామీలు, అమెరికా నౌకాదళ ఆంక్షల తొలగింపు వంటి అంశాలపై ముందు చర్చిద్దామని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవటానికి ఇరాన్ చేసిన ఆ కొత్త ప్రతిపాదనను అమెరికాకు పాకిస్తాన్ పంపినట్లు తెలుస్తోంది.